వచ్చిందండి. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. మొత్తం వచ్చిందిగా. అవును. ఇప్పుడు కంటెంట్ హ్మ్. అనేది ఆన్ పేజ్ చేశారు. కీవర్డ్ రీసెర్చ్ చేశారు. అలాగే కంటెంట్ ఆన్ పేజ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ పేజ్‌కెళ్ళాలి. కానీ ఆఫ్ పేజ్‌కి ఎళ్ళబోయే ముందు మనము టెక్నికల్ ఎస్‌ఈఓలో వెబ్‌సైట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై హుహు. చేసుకోవాలి. అవన్నీ రిజాల్వ్ చేసిన తర్వాత ఆఫ్ పేజ్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మనము చాట్‌జీపీ నుంచి ఆడిట్ ఎలా చేయాలి? ఓకే. టూల్స్ నుంచి ఆడిట్ ఎలా చేయాలి? ఇది టెక్నికల్ ఇష్యూస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే. ఇంకొకటి ఈ ఆడిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్ కూడా వస్తది. మనం ఆ టూల్స్ ఉన్నాయి కదా! ఓవర్ సజెస్ట్ అండ్ రిమైనింగ్ టూల్స్ ఆ టూల్స్‌ని యూజ్ చేసి మనం కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ పాయింట్‌లో. ఓకే. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఒక మన వెబ్‌సైట్‌ని ఫస్ట్ ఆడిట్ చేద్దాము. వెబ్ చెక్ అనేది ఒకటి. ఇది ఏమీ రాలేదు. సైట్ స్పీడ్ సరే. ఇప్పుడు ఆడిట్ చేసినండి వెబ్‌సైట్ ఆడిట్. సైట్ స్పీడ్ టెస్ట్. ఓకే. ఆడిట్ చేయడం కోసం యూజ్ చేయవలసిన టూల్స్. ఓకే. లాస్ట్ టైమ్ ఏఐ బానే వెబ్ చెక్ వర్క్ కొన్ని అవుతుంది ఇది మనకు చెప్పారు కొంచెం కదా! ఈజీగా ఉంటది మొన్న కానీ లాస్ట్ టైమ్ బానే కొన్నిసార్లు ఇది ఏంటో పనిచేసింది వర్క్ కదండీ యాభై అవ్వట్లేదు. చెక్క. దానికోసం ఆ? ఆ! పనిచేసింది. హ్మ్. అది ఒక్కొక్కసారి అవుతది, ఒక్కొక్కసారి అవుతది. మనం చెప్పలేము. హ్మ్. కొన్ని వెబ్‌సైట్స్‌కి అసలు వర్క్ అవ్వదు. ఓకే. అప్పుడు మనకి ఇది ఇంకొకటి ఆల్టర్‌నేటివ్ ఎస్‌సీఓ ఆప్టిమర్ అనేది. ఏంటంటే సైట్ స్పీడ్ టెస్ట్ చేసుకునేది ఇది. ఇది ఇంకా అవ్వలేదు. ప్రాసెస్ జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఇది ప్రస్తుతం. ఇది యాక్చువల్లీ ఏ వెబ్‌సైట్ అయినా చేయొచ్చు కదండీ! ఏ వెబ్‌సైట్ అయినా చేయొచ్చు కదా! లైక్ ఇక్కడిది కాదు యూఎస్ అయినా ఎక్కడైనా చేయొచ్చు కదా! ఆడిట్ అయితే. ఆ? మీకు ఏ కంపెనీ వాళ్ళు ఏది ఇస్తే అది చేయాలి. యాక్చువల్‌గా ఇప్పుడు మనం దీని మీద ఎస్సీఓ వర్క్ చేస్తున్నాం కాబట్టి అంటే మా దీనికి ఆడిట్ ఇటీవల చేస్తున్నాం. కంపెనీది ఉందన్నమాట సైటు.
మామూలు అదే చేయమని నేర్చుకోవడానికైతే సబ్మిట్ ఏదైనా చేసేయమని చేయొచ్చు. చెప్పినాను. ఏముండదు. ఆ! హ్మ్. యూఎస్ ఒకటి. అంటే ఎంప్లాయీ ఈయననమాట. ఆడిట్ మేనేజర్ పైన. చేయమన్నారా? ఓనరు ఈయననే వర్క్ చేస్తారు. మా హస్బెండ్ ఓనర్ అంతే. ఓకే. అదే చెక్ చేయమనంటే చూడు ఒకసారి అన్నాడు. నీకు గూడా హ్మ్. ఎక్స్‌పీరియన్స్ వస్తదంటే సర్లే చేస్తాలే అని చెప్పిన. ఆ! యూఎస్ అనమాట యాక్చువల్‌గా. ఏదైనా ఈ ఆ! లింక్స్ ఇక్కడ ఇచ్చేస్తే వచ్చేస్తాయి కదా మనకి. అదేలెండి. ఓకే. ఓకే. ఆ! వచ్చేస్తాయి. కొన్ని సైట్స్ రాలేదనుకోండి ఎస్‌ఈఓ ఆప్టిమర్ అనేది చెక్ చేసుకోండి. ఇదొకటి. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ రికమెండేషన్స్ అన్నీ చూపిస్తుంది. ఇవొచ్చేసి అవును. మనము ఇదే ఒక ఫార్మాట్ పెట్టుకున్నాము. ఇట్లా ఈ ఫార్మాట్‌లో క్లయింట్స్‌కి డేటా షేర్ చేయడానికి. అవును. ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకి ఇది వెబ్‌సైట్ బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇది కంప్లీట్ వెబ్‌సైట్ ఆడిట్ అంటే ఓవరాల్ వెబ్‌సైట్ ఆడిట్. ఇక్కడ వరకు నెక్స్ట్ వెబ్‌సైట్ పేజీ ఆడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ ఆడిట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ హుహు. కంటెంట్ ఆడిట్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన అవును. కంటెంట్ గురించి. ఇది ఎస్‌సీఓ ఆడిట్ ఇంకొకటి. ఓకే. ఎస్‌సీఓ ఆడిట్ అయిపోయిన తర్వాత డైలీ యాక్టివిటీస్ మనం ఏం చేస్తామని క్లయింట్‌కి షేర్ చేయడం కోసం ఇక్కడ మెన్షన్ చేశాను. హ్మ్. డైలీ ఏం చేస్తాం డైలీ యాక్టివిటీస్ ఎస్‌సీఓ వర్క్ అండ్ రిజల్ట్ అనమాట. అయ్యో! అండి. ఇప్పుడు మనం ఏ వెబ్‌సైట్‌కి చేస్తున్నామో ఆ వెబ్‌సైట్ లింకు ఇందులో మెన్షన్ చేసుకున్నాం. అదే చిక్కులో వచ్చేస్తుంది. మనం ఏ వెబ్‌సైట్‌కి చేస్తే అక్కడ వెబ్‌సైట్ స్కోర్ అనేది ఇక్కడ వస్తది. ఇక్కడ ఇది కంప్లీట్ అయితే మనకు స్కోర్ వస్తది. ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇంత పర్సెంటేజ్ ఉన్నదనేది. ఇదొకటి ఏంటంటే మనం ఆడిట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుంటే మనకి 14 డేస్ ఫ్రీ ట్రయల్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతది. లేదంటే మనం మాన్యువల్‌గానే యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి 13 రికమెండేషన్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ ద లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ అంటే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చాలా తక్కువగా చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది హై ప్రయారిటీ లింక్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో లింకులు. నెక్స్ట్ అంటే రెడ్యూస్ ద టోటల్ పేజ్ ఫైల్ అంటే సైజ్. ఏ ఫైల్ సైజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది? అనేది కొంచెం స్లో ఉంది కాబట్టి ఫైల్ సైజ్ డిక్రీజ్ చేసుకోమని ఉంటుంది. హ్మ్. సర్వర్ రెస్పాన్స్ సైజ్ ఎంత ఉంది, ఇట్లా డౌన్లోడ్ పేజ్ సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ 3 హెచ్టిఎంఎల్ పేజెస్ ఉన్నాయి. 45 నెంబర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్. బట్ మనం ఏంటంటే కోడింగ్ తెలియదు కాబట్టి ఇవన్నీ మనం చేయడానికి రాదు. ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఒకటి మనం ప్లగ్ఇన్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేయాలి ఇక్కడ. అండ్ ఇన్లైన్ స్టైల్స్ ఎర్రర్స్ ఉన్నాయి సిఎస్ఎస్ స్టైల్స్ అక్కడ అవి చేయాలి. బట్ ఏంటంటే వీటి కోడింగ్ మీద మనకి గ్రిప్ ఉంటేనే ఇవి చేయగలం, లేకపోతే చేయలేము. ఒకవేళ వర్డ్ ప్రెస్ డెవలపర్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా హ్మ్. కోడింగ్ మీద గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పిహెచ్పి, హెచ్టిఎంఎల్ ఇవన్నీ తెలుసుంటాయి కదా, వాళ్ళు చేయగలుగుతారు ఇవి. ఇక్కడ ఏ లైన్ అన్ని ఇచ్చింది. ఏ లైన్ స్టైల్స్. ఇది ఇక్కడ చూపిస్తుంది ఏమేమి చేయాలి అనేది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఏమంటే సింపుల్గా వచ్చేస్తుంది మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇక్కడేమో కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ పేజ్ హ్మ్. సైజెస్ చూపించింది కదా, రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ద టైటిల్. టైటిల్ దగ్గర 3 క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అవి రెడ్యూస్ చేసుకోమని చెప్తుంది. బట్ ప్రాబ్లం ఏం లేదు. రెడ్యూస్ మెటా డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ కూడా మనకి కొన్ని ఎక్కువ ఉన్నాయి. అలాగే అది ఆన్ పేజ్ ఇష్యూ అని. అండ్ ఇంప్రూవ్ ద సైట్ లోడింగ్ స్పీడ్. సైట్ లోడింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంది పెర్ఫార్మెన్స్ ఇష్యూ కిందకి వస్తుంది. బట్ మనం ఫైల్ సైజ్ కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్డేట్ ద యూఆర్ఎల్ టు బి మోర్ రీడబుల్. ఇంకా రీడబుల్ ఫార్మాట్లో లింక్స్ యాడ్ చేయమంటే లో ప్రయారిటీ. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ లింక్స్ అనేది హై ప్రయారిటీ ఇమీడియట్గా చేయాలి. ఇది మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీ. ఇట్లా మనకు సగ్రిగేట్ చేసి చూపిస్తుంది. హ్మ్. ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయి.
ఎక్స్టర్నల్ లింక్స్, నో ఫాలో లింక్స్ అయితే ఏం లేవు. మనకి టోటల్ లింక్స్ ఉన్నాయి. అట్లాగే ఫ్రెండ్లీ లింక్స్ అంటే ఐ సమ్ వెబ్‌సైట్‌లో ఆఫ్ యువర్ ఓపెన్ చేసినా లింక్స్ వచ్చిందండి. మరి డు నాట్ చూస్తారా? అపియర్ ద ఫ్రెండ్లీ. షేర్ కొన్ని చేయమంటారా లింక్స్ అది స్క్రీను? లాస్ట్ టైమ్ చేసినట్టు వచ్చింది. ఒకసారి ఉండండి. చేయనా? స్టాప్ చేయనా? షేర్ చేయి. స్టాప్ చేయనా? షేర్ చేయి. ఆ, హ్మ్. హ్మ్. ఇక్కడ మీకు ఈజీగా తెలుస్తుంది. కొంచెం ఇంగ్లీష్ తక్కువ కదా? ఇప్పుడు వెబ్సైట్ స్కోర్ వచ్చేసి శ్రీశాంత్ కదా? 72.3% ఉంది. దీన్నే కాదు, శ్రీషాదే కదా. కిందకి రా, కిందకి రండి. ఇంకా ఇంకా కిందకి. ఇంకా ఆగండి. ఇప్పుడు వచ్చేసి 11 ఇమేజెస్కి నెంబర్ ఆఫ్ ఆల్ట్ ట్యాగ్స్ లేవు. మరి మిస్సింగ్ యాడ్ 11 అని చేశాను, మళ్ళీ చూపిస్తుంది. ఎందుకు యాడ్ అవ్వలేదు? మొన్న నేను యాడ్ చేసిన వీటికి ఆల్మోస్ట్ చెక్ చేసుకొని. ఓకే. ఎక్కడెక్కడో కూడా అదే చూపిస్తుంది కదా? నేను మామూలుగా చూపిస్తే యాడ్ చేశాను మొన్న ఒకసారి చూసినప్పుడు ఎడిట్ చేసి, మళ్ళీ అవే చూపిస్తుంది. మరి ఇంకేమైనా మిస్ అయినాయేమో చూడాలి అవి కాకుండా. ఇదా? ఉమ్, కిందకి రండి. ఇప్పుడు అవి ఒకటి క్లిక్ చేయండి, ఇదా? అది ఇమేజ్ ఇంకొకటి. క్లిప్ ఓకే. లింక్ ఇదా? ఇమేజ్ అండి ఫస్ట్ది కానీ. థర్డ్ వన్. క్లిక్ చేస్తే ఏమొస్తుంది అని ఈ లింకా? జస్ట్ ఒకసారి థర్డ్ లింక్. కాపీ చేసి ఇంకొక ట్యాబ్లో పేస్ట్ చేయండి. ఏమొచ్చింది, ఏ ఇమేజ్ వస్తుందో చూద్దాం. థర్డ్ లింక్ కాపీ చేసి మామూలుగా వెళ్ళిపోతాయి కదా లింక్ ఓపెన్ చేస్తే లేదంటే లేదు అట్లా ఇందులోనే వెళ్ళిపోతుంది. లేదు ఓపెన్ అవ్వలేదు చూస్తుంది. కనిపించలేదా? ఓపెన్ అవ్వలేదా నెక్స్ట్ ట్యాబ్లో? మామూలు కాపీ చేయండి, లేకపోతే క్లిక్ చేస్తే వర్క్ అవ్వకపోతే. ఇది ఇది ఈ ఇమేజ్ అని చూపిస్తుంది. రాసుకుంటున్నా వచ్చిందా? మనం ఇట్లా ఇమేజ్ ఈ ఇమేజ్కి ఏదైనా చూపిస్తుందండి. ఏంటండి? నెక్స్ట్ చూడమంటారా? సరే, అది అది మన వెబ్సైట్లో ఎక్కడుందో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఉందో లేదో చూసుకొని. ఇంకా అవసరం లేదు, ఊరికే జస్ట్ చూపించడానికి. అది అర్థమైంది కదా. ఇట్లాంటి ఇమేజెస్ చెక్ చేసుకొని మీరు వెబ్సైట్లో ఆ ఇమేజ్ ఎక్కడుందో చూసి అక్కడ క్లిక్ చేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. లేదంటే మీడియాలోకి వెళ్ళి డైరెక్ట్గా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆల్ట్ ట్యాగ్ యాడ్ చేసుకోవాలి. మీరు వెబ్సైట్ డబ్ల్యూపీ అడ్మిన్లో లాగిన్ అవుతారు కదా, అందులో అడ్మిన్ అది మామూలుగా మీడియా ఉంటుంది కదా, మీడియాలో క్లిక్ చేసి ఈ ఇమేజెస్ అన్ని ఇలా చెక్ చేసుకొని దానికి ఆల్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి షేర్ అవుతుందండి. షేర్ ఓకే. అంటే ఎవ్రీ టైం షేర్ చేయాలా? అలా అయితే కదా నేను చూస్తున్నా. ఇగో ఇంకొకటి ఇగో. ఆ? ఉమ్. ఉమ్. ఇక్కడ వచ్చేసి ఇందాక మనకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా, ఇక్కడ 62 క్యారెక్టర్స్ ఉండేసరికి ఇలా చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మామూలుగా 160 ఉండాలి, 204 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీన్ని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చులేండి కొద్దిగా. జాయిన్ అవర్ అనేది ఎవరు ఏ డిజిటల్ మార్కెటింగ్ నుంచి మార్చుకోవచ్చు, మారుద్దాము. కిందకి రండి. జేఎస్ అయింది, యాడ్ చేయాలి. మిగతా ఎడిట్ చేయాలి. కీవర్డ్ మెటా కీవర్డ్స్ మనం యాడ్ చేయలేదు యాక్చువల్లీ, అది అవసరం లేదు కాబట్టి. ఇది 13.8 అదేంటి ఒరిజినల్. ఇప్పుడు కీవర్డ్ డెన్సిటీ బాగానే ఉంది మనం. టెక్స్ట్ టు HTML రేషియో అండి 13.8. ఎక్కడ HTML రేషియో అనేది 20 అట్లా ఉంటే మనకి బాగుంటుంది. అంటే టెక్స్ట్ మన వెబ్సైట్లో ఉండే కోడింగ్ HTML రేషియో అనమాట. కంటెంట్కి HTML రేషియోకి క్యాలిక్యులేట్ చేస్తే అన్ని బాగానే ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు సెర్చ్ ఇంజిన్ రీడ్ చేయడానికి బాగుంటుంది.
ఆ! ఏమైనా ఇట్లా లింక్ ఉంటది కదా! ఎస్ ఇవన్నీ ఒక చిన్న వర్డ్‌కి. ఆ! హ్మ్. శ్రీషా డిజిటల్ అని ఒకటి ఇక్కడ గూగుల్ పర్లేదులెండి. యాడ్స్‌లో మాక్సిమం చూపిస్తుంది. గ్రీన్ కలర్ చూపించింది. బానే ఉన్నట్టు ఇప్పుడు. అది. హ్మ్. వాటిని ఓకే. కొంచెం ఇంకా ఇంకా అంటే కొన్ని లైక్ ఆర్టికల్స్‌ని కీవర్డ్స్‌ని గనుక టెక్స్ట్‌లో యూజ్ చేసి రాసామంటే ఆ హెడ్డింగ్స్‌లలో పెట్టాలి. అది డెన్సిటీ ఒకటి. పెరుగుతది. ఇప్పుడు అంతే ప్రాబ్లమ్ ఏం కదా! లేదు. ఫ్రేమ్స్, నో ఫ్రేమ్స్ డిటెక్టెడ్ అంటుంది. ఆ! ఆ! అవును. హ్మ్. తరు ఫ్లాష్ ఇమేజెస్ కానీ ఏమి లేవు. హెడ్డింగ్స్ కూడా బానే ఉన్నాయి. హ్మ్. ఇది ఇంకా నెక్స్ట్ ట్యాగ్స్ ఇవి కూడా ఓకే. డేటా టైప్ HTML5 లాంగ్వేజ్. యూజ్ చేశారు. అండ్ యూటీఎఫ్ అంటే కోడింగ్‌ది అవి ఓకే. అవును. లాంగ్వేజెస్ యూఎస్ ఇంగ్లీష్. W3 వాలిడేషన్స్ అంటే మనము డూప్లికేట్. కోడింగ్ రిలేటెడ్ అవి. అవి ఓకే. నో ఇష్యూస్. హ్మ్. కిందకెళ్ళేసాయి. వెబ్‌సైట్ ఎనాలిటిక్స్ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఎనాలిటిక్స్ ఉందా లేదా అనేసి. ఉంది. తర్వాత రోబో.txt ఫైల్ ఉందా లేదా అని ఉంది. నెక్స్ట్ అవును. XML సైట్ మ్యాప్ అది కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆడిట్ చేసేటప్పుడు చూడాలి. ఇప్పుడు ఎస్‌ఈఓ ఆడిట్ ఉంది కదా! ఇక్కడ కనిపించిన డేటా ఇంకా మొత్తం ఎస్‌ఈఓ మొబైల్ ఆడిట్‌లో యాడ్ ఆప్టిమైజేషన్, చేయాలి. మీడియం స్కోర్ అని చూపిస్తుంది. ఓకే. ఓకేనండి. స్పీడ్ ఎనలైజ్ పెట్టి హ్మ్. ఓకే. మొబైల్‌ది మనకి కొంచెం తక్కువ ఉందండి. మనం స్పీడ్ చెక్ చేసినప్పుడు తెలుస్తుంది. మొబైల్ ఆప్టిమైజేషన్ తక్కువ ఉంది. ఇంకొంచెం చేయాలి ఎలిజిబిలిటీ. దాని మీద వర్క్. నెక్స్ట్ రీడబిలిటీ, ఫెవికాన్ కూడా మంచిగానే ఉంది. 404 ఎర్రర్ పేజ్ కూడా ఉంది. డొమైన్ ఏజ్ అని ఏం లేదు. డేటా కుడ్ నాట్ బి అబ్టైన్. ఓకే. అది డొమైన్ ఏజ్ అంటే ఇంకా మనకి ఫ్రేమ్స్ మాక్సిమం ఇది ఇంకా 1 ఆర్ ఆరెంజ్ 2 మంత్స్‌లో ఎక్స్‌పైర్ చూపిస్తుంది. అయిపోతుంది మనది. ఆగస్ట్ కదా! సెప్టెంబర్‌లో గాని అక్టోబర్‌లో. ఓకే. ఏంటి ఇక్కడేదో మీ ఎంపీ అని ఇమేజ్ లింక్స్, చూపిస్తుంది. ఇంటర్నల్ లింక్స్ అవి. హ్మ్. ఓకేనా? ఇంకా డౌన్ వెళ్ళనా? ఆ! మనకి బ్యాటరీ ఎక్స్టర్నల్ లింక్స్ ఇద్దాం. అంటే ఎక్స్టర్నల్ లింక్. హ్మ్. బ్రోకెన్ లింక్ ఒకటి మన ఫేస్‌బుక్ పేజ్ చూపిస్తుంది. కానీ పేజ్ వర్క్ అవుతుంది. కానీ ఎందుకు చూపిస్తుందో అది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఉందా? ఇప్పుడు ఓకే. మన ఆల్ట్ ట్యాగ్స్‌ను ఇది చెక్ చేసుకోవాలి ఇవి 2. అది ఉంది. పేజ్ ఉంది. ఆ! ఓపెన్ అయింది ఒకసారి ఇది. చూడండి ఓపెన్ చేసి ఓపెన్ అవుతది. ఏమన్నా నాకు లెటర్ మిస్ ఓకే. అయినా బ్రోకెన్ లింక్‌లోనే ఉంటది కానీ ఉంది. ఓపెన్ అయిందా? ఓకే. ఉంది. యూఆర్ఎల్ ఉంది. యూఆర్ఎల్ కింద పేజ్ స్పీడ్, సర్వర్ ఇన్ఫర్మేషన్, హ్మ్. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఏదో ఉంది. దేర్ ఆర్ 2 ఇమెయిల్స్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ అని వెబ్ పేజ్ అండి. ఇది ఎర్రర్ ఉంటుందండి. కానీ ఓకే. ఇదిగో ఈ ఈమెయిల్ అడ్రస్ థీమ్స్ ఇదేదో ఉంచింది. అది మనది కాదు. రిమూవ్ చేయాలి దాన్ని. మరి అది ఎక్కడుందో చూడాలి. థీమ్ మనది కాదు. ఇన్ఫోఎట్స్ డిజిటల్ అది మనదే కానీ కిందది ఇది మనది కాదు. డైరెక్ట్ సర్వర్ పేజ్. హ్మ్. అది ఓకే. ఇది ఇందులోనండి ఇంకేమైనా ఇక్కడ ఏమైనా అక్కడ మనకి తెలుస్తుందా? సర్వర్‌లో ఉన్న డేటా రావాలి. రాలేదులెండి. లైట్ స్పీడ్ ఇవన్నీ. ఇంకిక్కడ ఏం లేవు. ఇవన్నీ కూడా మనం ఇచ్చిన షీట్‌లో చెప్పాను ఎక్కడైతే చెప్పాను. ఈ ఎస్‌ఈఓ ఎస్‌ఈఓ ఆడిట్ ఉందో, చెప్పాను. ఆ ఆడిట్ మొత్తం మీరు యాడ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఇది ఎస్‌ఈఓ ఆడిట్ చెప్పాను. చెప్పానా ఒకసారి? హ్మ్. తెలుసు కదా అది. ఇచ్చారు. ఫార్మ్ ఇచ్చారు. నేను అమెజాన్‌ది ఆ! చేశానండి. దీంట్లో ఫార్మ్ యాడ్ చేసుకోండి. చేశాను. ఇది చేసి ఫార్మ్ కూడా ఇచ్చానా? ఇవన్నీ ఒకసారి పెట్టమంటే పెడతాను. అవును. హ్మ్. అయితే ఓకే. ఓకే. ఆ! మీ ఓకే. సైట్ ఏదో ఉందన్నారు గదా! అది చేసి పెట్టండి. అది దానికి ట్రై జస్ట్ చేయండి. స్టాప్ చేసినండి స్క్రీన్. నెక్స్ట్ ఇంకొక టూల్ అనేది ఎస్‌ఈఓ ఆప్టిమర్ అండి. హ్మ్. ఈ ఎస్‌ఈఓ ఆప్టిమర్‌లో ఇంకొంచెం మీకేదైనా డీటెయిల్స్ మొత్తం మీకు మొన్న చెప్పాను కాబట్టి ఎట్లా ఆడిట్ చేయాలి, ఎస్‌ఈఓ ఆడిట్ వరకు డేటా అంతా యాడ్ చేయండి. ఇంకొకటి ఇక్కడి మళ్ళీ వరకు. ఇంకేదో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి
చెప్ మీకు ఎస్‌సి వెబ్‌సైట్ స్పీడ్ మన పెర్ఫార్మన్స్ 50 చాలా పైనే తక్కువొచ్చింది. ఉంది. మళ్ళీ తగ్గిందిది. మన 50 47. పైన ఉండే. మొన్న 50 ఏమో ఉండేనండి. కొంచెం డెస్క్‌టాప్ ఆ! బానే ఉంది. మొబైల్ తక్కువుంది. డెస్క్‌టాప్ బానే ఉంది. అదే మారుతూ ఉంటుంది. హ్మ్. అదే అందుకనే మనకు చూపిస్తుంది. ఇది కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే ఇమేజెస్ ఇవి మనము వాటి ఆప్టిమైజ్ చేయాలి. హ్మ్. ఇమేజ్ ఆప్టిమైజర్ ప్లగ్ఇన్ యాడ్ చేసుకొని అది కొంచెం స్లో ప్రాసెస్. ఇమ్మీడియేట్‌గా అన్నీ అవ్వవు. లేదంటే డబ్ల్యూపీ ఫామ్‌లోకి హ్మ్. కన్వర్ట్ చేసుకోవాలి ఇమేజెస్‌ని. బట్ ఇక్కడ మనకి ఏ లింక్‌లో ప్రాబ్లమ్ ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ హ్మ్. చూపిస్తుంది. ఇమేజ్ లింక్ లెంత్ ఎక్కువ ఉందని చూపిస్తుంది. ఇక్కడ ఇది లెంత్ తగ్గించమని చూపిస్తుంది. ఇది బాడీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విత్ జాబ్ గ్యారంటీ యువర్ పాత్ ఈస్ టు హ్మ్. డెవలపింగ్ ఏ కెరియర్ అని ఇట్లా ఉంది కదా ఇది తగ్గించుకోమని చూపిస్తుంది ఇక్కడ ఇట్లా ఇందులో మనకి మాక్సిమం డేటా కూడా ఇస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు మనం అంతా అనలైజ్ చేసుకోవడానికి బ్యాక్ లింక్స్ దేనికి ఎన్ని హ్మ్. ఉన్నాయో చూసుకోవడానికి ఈ లింక్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి ఈ లింక్కి ఎన్ని ఉన్నాయి ఈ లింక్కి ఎన్ని ఉన్నాయి ఈ బ్యాక్ లింక్స్ మొత్తం కనిపిస్తుంది ఏ పేజీకి ఎన్ని లింక్స్ యాడ్ అయినాయి అని టోటల్ బ్యాక్ లింక్స్ 42 అండ్ ప్రిఫరింగ్ డొమైన్స్ 80 ఇది ఫ్రీయేనా? నో ఫాలో బ్యాక్ లింక్స్ డూ ఇది ఫాలో ఫ్రీనా? బ్యాక్ ఫ్రీ లింక్స్ ఇవన్నీ కూడా వర్షనేనా డేటా ఇది? ఇక్కడ చూపిస్తుంది దీని నుంచి కూడా అనాలిసిస్ ఏంటండి ఇది. ఫ్రీయే హ్మ్. ఫ్రీయే ఎస్సీ ఆర్టిస్ట్‌ని పెట్టుకుంది. ఇక్కడ గూగుల్‌లో మన వెబ్‌సైట్ ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తుంది. క్లాసిక్. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా రిమూవ్ క్లియర్ టెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్ అని ఉంది. ఇక్కడ ఏ ఈమెయిల్ అడ్రెస్ ఇమేజెస్ అకౌంట్. ప్లెయిన్ టెక్స్ట్ ఇది రిమూవ్ చేయమని చెప్తున్నాడు. 2 ఉన్నాయి ఎటుంది సేమ్ టైమ్ ఏదో ఒకటి రిమూవ్ చేయమన్నాడు. ఫెవికాన్ ఓకే. ఐ ఫ్రేమ్స్ లేవు. హ్మ్. ఇక్కడ వచ్చేసి మనకి వెబ్‌సైట్ లోడింగ్ జస్ట్ స్పీడ్ కూడా చూపిస్తున్నాడు. ఇట్లా పెర్ఫార్మెన్స్‌ది. ఆల్ పేజ్ కంట్రోల్ లోడ్స్ ఎంతుంది? ఆల్ పేజెస్ ఎంత? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకంటే ఇంకా క్లయింట్ అడిగే దాన్ని బట్టి ఇవన్నీ తీసి పంపించొచ్చు. బట్ ఇది మనకు బానే యూజ్ అవుతది ఇది కూడా. బట్ ఇది కొంచెం ఎలాబరేట్‌గా ఉంటది. ఫస్ట్ బేసిక్‌గా అర్థం కావాలంటే ఇక్కడ ఇక్కడొచ్చేసి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే మనకు బానే ఉంది. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. బట్ జస్ట్ ఇక్కడ ఒక 2 క్యారెక్టర్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయి. అది చూపిస్తుంది మెటా డిస్క్రిప్షన్ కూడా ఎక్స్‌ట్రా ఉన్నాయి. లాంగ్వేజ్ ఓకే. ఇవన్నీ కూడా కీవర్డ్ ఓకే. సిస్టమ్స్. ట్యాగ్స్ కూడా ఓకే. హ్మ్. కీవర్డ్ కన్సిస్టెన్సీ హ్మ్. బానే ఉంది. ఓకే. ఫ్రేజెస్ లేవు మెటా హ్మ్. డిస్క్రిప్షన్‌లో మిస్ అయినవి చూపిస్తున్నాడు. హెడ్డింగ్స్‌లో మిస్ అయింది చూపిస్తున్నాడు ఇక్కడ ఫ్రేజెస్‌లో. యాహ్! కెనానికల్ ట్యాగ్ ఉంది మనకు ఓకే. వెబ్‌సైట్‌కి. 36 ఇమేజెస్ అలాగే క్లియర్‌గా ఇమేజ్ పెట్టాను. ఆల్ట్ అట్రిబ్యూట్స్ కొన్ని మిస్ అయినాయి కదా! అది ఇక్కడ రాంగ్ అని 10 చూపిస్తుంది. ఆఫ్ దెమ్ లేవు. ఆర్ మిస్సింగ్ అని 10 అంటున్నాడు. అండ్ 10 ఆఫ్ దెమ్ ఆర్ మిస్సింగ్. హ్మ్. వి వాంట్ 36 10 అక్కడేమో 11 ఉంది. ఇక్కడ 10 చూపిస్తుందండి. మిస్సింగ్ అని. నాన్ అది. ఇండెక్సింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇవి నాన్ ఇండెక్సింగ్ ట్యాగ్స్ అంటే ఇవి ఇండెక్స్ అవ్వవు అనమాట గూగుల్. ఈ ట్యాగ్స్‌కి నాన్ ఇండెక్స్ ఉంది అవి. హ్మ్. ఇది వచ్చేసి ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే ఇది మనకి వెబ్‌సైట్ సెక్యూరిటీ ఇచ్చేది. నో ఇండెక్స్ హెడర్ పేజ్ టెస్ట్. హ్మ్. అలాగే రోబో డాట్ టీఎక్స్టీ, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, గూగుల్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఇక్కడొచ్చేసి మనము టాప్ కీవర్డ్స్ ర్యాంక్ అంటే మనకి కీవర్డ్స్ గూగుల్‌లో ఎక్కడ ర్యాంక్ అయినాయి, ఏ పొజిషన్‌లో ఉన్నాయో చూడాలి అంటే మనము పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి ఇక్కడ. ఫ్రీ ట్రయల్ అన్నాడు గానీ వీళ్ళు క్రెడిట్ కార్డ్ అడుగుతాడేమో. బ్యాక్‌లింక్ సమ్మరీ. ఇంకా బ్యాక్‌లింక్స్ తక్కువ ఉన్నాయని చూపిస్తున్నాడు. ఎక్కువ బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయాలని. అంటే మనం ఎస్ఈఓ వర్క్ డైలీ చేస్తే మనకి మంచిగానే వచ్చాయి. ఇట్లా ఇక్కడ మీరు మొత్తం డేటా అనేది తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ సైట్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకా. ఫేస్బుక్ పిక్సెల్స్ అని సోషల్ మీడియాకి సంబంధించిన డేటా కూడా ఉంది ఇందులో. ఇక్కడ లోకల్ బిజినెస్ గురించి చూపించాలంటే ఇక్కడ కూడా మనం పెయిడ్ వర్షనే. మనకి ఎక్స్ట్రా టెక్నాలజీ ఏమేమి ఉన్నాయో అవి కూడా పెయిడ్ వర్షన్లోకి చూపిస్తుంది వెళ్ళాల్సింది ఇక్కడ. బట్ ఈ టూల్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. అన్ని గూగుల్ చూపిస్తుంది. అనలిటిక్స్, ఫేస్బుక్ మనం అది అనుకోండి వెతుక్కునే పని లేకుండా టెక్నాలజీస్ లిస్ట్. అన్ని చూపిస్తుంది. కామర్స్ అడ్రస్, అడ్రస్. ఇది ఇక్కడైతే మొత్తం అన్ని ఇక్కడ మన సర్వర్స్ ఇది ఇవన్నీ యూస్ కూడా చేసి ఇక్కడ SEO కనిపిస్తాయి. ఈ టూల్ కూడా యూస్ చేసి ఎస్ఈఓ ఆడిట్ చేయొచ్చు. ఆప్టిమైజర్. ఆడిట్ ఎస్ఈఓ ఆడిట్ చేయాలి. ఈ రెండు టూల్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ రెండు టూల్స్లో యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్స్కి సంబంధించిన డేటా ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. వెబ్సైట్ డెస్క్టాప్ మనకి పర్ఫార్మెన్స్, అనలిటిక్స్ మొబైల్ ఉందనుకోండి. పర్ఫార్మెన్స్ అండి. 404 ఎర్రర్ పేజ్ ఉంది. 40 పెర్ఫార్మెన్స్ వచ్చేసి వెబ్సైట్ది 82 ఉంది, 47 ఉంది. 13.8 ఉంది. ఇట్లా యూఆర్ఎల్ కెనానికలైజేషన్ 13.8 ఉందండి. HTML. స్టేటస్ కొంచెం తక్కువ ఉంది. అండ్ సోషల్ అదే తక్కువ ఉంది. ఇంక ఇది లైక్ సోషల్ మీడియా యాక్టివిటీస్ జరుగుతున్నాయి లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. దీంట్లో అయితే మనకి సోషల్ మీడియా యాక్టివిటీస్కి అది చూపిస్తుంది. ఐవెబ్ చెక్లోనేమో మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తుంది కానీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి లేవో లేదు, జస్ట్ ఉన్నాయని ఉంది. కాబట్టి ఈ లింక్స్ని మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండి. ఇక్కడ వర్క్ చేస్తున్నారా లేదా. కొంతమంది కొన్ని రోజులు వర్క్ అవి ఎట్లా చేసి check 4 చేయాలి? నెలలు ఆపేస్తారు వర్క్ చేయకుండా. అట్లా ఏమన్నా ఉన్నాయా? లింక్స్ ఓపెన్ చేస్తాను. అంటే ఏమైనా పోస్టులు ఉంటే అప్డేట్. జస్ట్ ఇవి ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏముంది లింక్. ఓకే, అది కూడా మనం రీసెంట్ డేట్లో పోస్టులు ఉంటే వాళ్ళ వర్క్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాము మనం. ఈ ఇమేజ్ ఉంది, ఇది ఎప్పుడు పోస్ట్ చేశారో డేట్ చూస్తాం. ఇక్కడ 2 days ago చేశారు అంటే రీసెంట్గా వారి యాక్టివిటీస్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉందా? అంటే ఇన్స్టాగ్రామ్ ఫోన్ లో ఉంది లేదా, నాకు దీంట్లో లేదు. ఇన్స్టాగ్రామ్ ఫోన్ లో ఉంది, అదే ఫాలో అవ్వడానికి లేదు. ఎక్కడైనా పర్లేదు, వరకు పేజ్ ఓపెన్ అవుతుంది అంతవరకే. నాదా ఇన్స్టాగ్రాము వెబ్సైట్లో కూడా ఉంటుంది. వెబ్సైట్లో కూడా క్లిక్ చేసి ఫాలో అవ్వచ్చు, లేకపోతే నేను దీంట్లో జాబ్ పెడతాను. పోస్ట్ అన్ని కూడా చేసుకోవచ్చు కదా. లింక్డ్ఇన్ లో జాబ్ పోస్ట్ అవన్నీ ఇక్కడ కూడా ఇట్లా మనం చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ అవి తర్వాత మెల్లగా టైం పడుతుంది. ఏంటండి? యాక్టివిటీస్ ఓపెన్. చేసుకోవచ్చు. కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇది అంతా ఆడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ ఆడిట్ అంటే వెబ్సైట్ చూడగానే ఇది కూడా చెప్పాను మీకు. ఈజీ చెప్పారు, పైప్ History. చెప్పారు, వెబ్సైట్ టెక్నాలజీ ఇది వరకు చెప్పారు. వెబ్సైట్ ఆడిట్ కాలేదు. ఎస్సీఓ ఆడిట్ వెబ్సైట్ ఆడిట్. నెక్స్ట్ మనం వెబ్సైట్ ఆడిట్ కాకుండా మీకు
అది పేజ్ లిస్ట్ పేజ్ కొన్ని లిస్ట్ చూపించారు. పేజెస్ చూసామనుకోండి అప్పుడు మ్యాక్సిమం కొన్ని మనకు ఒక కవర్ 2, 3 అయిపోతుంది. చూపించారు ఇలా చేయాలి. చూపించానా? అదే అది కోర్స్ ఇంక అన్ని కాకుండా మొత్తం కోర్స్‌లో ఒక సేమ్ అంతే. ఇప్పుడు ఒక డ్రాప్ పేజ్ డౌన్ బాక్స్‌లో తీసుకున్నాం అనుకోండి. ఈ ఒకటెళ్ళి పేజ్ అది లింక్ పేజ్ తీసుకొని పెట్టారు. ఇక్కడ అదే పేస్ట్ చేసాము. కోర్స్‌లో ఉన్నాయి 45 డేస్ కోర్స్ అట్లా పెట్టాలి కదా! అదే ఇది చెప్పారు. వెబ్ పేజెస్ ఆడిట్ చెప్పారు. అదే ప్రతిదీ పైనదే లింక్ చెక్ ఇంకొకటి చేసుకుంటాం చెప్పలేదు. పేజెస్, వెబ్ పేజెస్ ఆడిట్. హ్మ్. అదే. ఇది. నెక్స్ట్ వెబ్ అబౌట్ అస్ పేజ్ తీసుకొని ఈ పేజ్ లింక్ ఎలా ఉంది, దీని కంటెంట్ ఎలా ఉందో చూసుకొని ఇక్కడ అబౌట్ అస్ పేజ్ అబౌట్ అస్లో కంట్రోల్ ఎఫ్ టైటిల్ ఇక్కడ టైటిల్ ఓకే. లేదంటే ఇంకేమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీనికి టైటిల్ అబౌట్ అస్కి. అంటే క్లియర్ టైటిల్ అంటే ఇట్లా మెటా టైటిల్ పేజ్ కూడా టైటిల్ మెటా టైటిల్ సేమ్ ఉంటుందా? అట్లా ఉంటుందా? అండ్ డిస్క్రిప్షన్ ఓకే. ఉందా లేదా చెప్పాలి అంటున్నాను. అబౌట్ అస్ పేజ్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. కొన్నిసార్లు పేజెస్కి మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు. ఆ! సో, ఉందా లేదా ఉంటే కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఇప్పుడు వీడియో క్లాసెస్ అన్నారు. ఇది పేజ్ టైటిల్. మెటా టైటిల్ కూడా వీడియో క్లాసెస్ ఉందా? ఇంక వేరేది మార్చుకోవచ్చు మనకి. ఇక్కడ వచ్చేది పేజ్ టైటిల్. బ్యాక్ ఎండ్‌లో వచ్చేది మెటా టైటిల్. వీడియో క్లాసెస్ సిలబస్ అని వచ్చింది. ఇది ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు, కన్నడ అని ఇట్లా ఇది మెటా టైటిల్. ఇవి 2 కూడా రాస్తే మ్యాక్సిమం మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఎస్సీఓలో చాలా తెలుస్తది. అలాగే ఈ పేజ్ ఆడిట్‌లో కూడా చాలా తెలిసిపోతది. అప్పుడు మీరు ఇవి 2 ఈజీగా చేసేయచ్చు టైం వేస్ట్ కాకుండా. వెబ్‌సైట్ ఆడిట్ అంటే ఏం లేదు. జస్ట్ ఓవరాల్‌గా మనం ఏమేమి అబ్జర్వ్ చేసాం మన వెబ్‌సైట్ గురించి. ఇండస్ట్రీ ఆఫరింగ్ ఇమ్మీడియేట్‌లీ క్లియర్ అంటే మన వెబ్‌సైట్ ఏం ఆఫర్ చేస్తుందో వెబ్‌సైట్ చూడగానే మనకు అర్థమవుతుందా లేదంటే యెస్. అలాగే మెయిన్ నావిగేషన్ ఈజ్ ఇంటివేటివ్ అంటే మన నావిగేషన్స్ లైక్ మెనూ బార్ వర్క్ అవుతుందా లేదా ప్రాపర్‌గా. అంటే ఇప్పుడు మనం ఎవ్రీ పేజ్ ఓపెన్ చేసినప్పుడు చెక్ చేస్తాం కదా మెనూ బార్ వర్క్ అవుతున్నాయా, పేజెస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయి ఇట్లా అవన్నీ తెలిసిపోతుంది కాబట్టి ఓకే. దాన్ని బట్టి ఇక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ పేజ్ ఉంది. కాల్ టు యాక్షన్ బటన్ లైక్ అంటే ఎవరైనా ఒక క్లయింట్ వచ్చినప్పుడు క్లిక్ చేసి మనకి రావడానికి కాల్ టు యాక్షన్ సైన్ అప్ కానీ లాగిన్ కానీ కాల్ నౌ కానీ ఇలాంటి బటన్స్ ఉన్నాయి లేవో చెక్ చేసుకోవాలి. అలాగే యూజర్ కెన్ ఈజీలీ అండ్ క్విక్లీ ఫైండ్ ద కీ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉందా లేదా వెబ్సైట్లో. ఇప్పుడు ఈ పేజీ ఉందనుకోండి ఇక్కడ నుంచి కాల్ టు యాక్షన్ బటన్ ఉందనుకోండి జాయిన్ అవ్వుంది. జస్ట్ ఇది క్లిక్ చేయగానే మనం కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్తున్నాం. ఇట్లా మనం క్లియర్ ఆర్ నాట్ అనేది అంటే కాల్ టు యాక్షన్ బటన్ ఎస్. యూజర్కి ఈజీగా అర్థమవుతుందా లేదా అంటే ఎస్. అంతకుముందు వచ్చేదండి. కొత్త వెబ్సైట్ పెట్టిన తర్వాత నేను చెక్ చేయలేదు కానీ ప్రీవియస్ ఓల్డ్ వెబ్సైట్లో ఉన్నప్పుడైతే వచ్చేది. ఇది నేను అంతగా చూడలేదు అసలు వస్తుందో లేదో. అంటే నాకు టైం సరిపోవట్లేదు టెస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా. ఏదో ఒకటి వర్క్ వస్తుంది. నెక్స్ట్ ఈచ్ పేజ్ హ్యాస్ ఎ ప్రాపర్ మెటా డేటా అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఉందా లేదంటే ఉంటే ఉంది అనేసి లేకపోతే లేదు అనేసి. పేజెస్ క్లియర్లీ టైటిల్ అండ్ ఆర్గనైజ్డ్ అంటే అన్ని పేజెస్కి టైటిల్ అనేది క్లియర్గా ఉందా లేదా, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా. ఇప్పుడు మనం వెబ్సైట్ చెక్ చేసేటప్పుడు మనకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది కదా, అది ఇక్కడ రాయడం. అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇన్క్లూజివ్ అండ్ డైవర్స్ మనకున్న ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేసి, కరెక్ట్ అంటే స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, డిజైనింగ్ ఎలిమెంట్స్ బ్రాండ్ ఫీలింగ్ ఉందా అంటే బ్రాండింగ్ అంటే ఇమేజెస్ టైటిల్స్ అన్నీ సేమ్ మెయింటైన్ అవుతున్నాయా లేవా, అంటే H1
సెలెక్ట్ చేసాం. హెచ్1 మొత్తం ఒకే కలరు, లేకపోతే లోగోకి రిలేటెడ్‌గా వెబ్‌సైట్ ఇలా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. పేజెస్ ఆర్ లింక్డ్ ఇచ్చేదంటే ఎవ్రీ పేజ్‌కి మనం ఇట్లా లింక్స్ ఉన్నాయి ఒక పేజీ నుంచి ఒక పేజీకి. అంటే మన కాల్ టు యాక్షన్ బటన్ ఉంటే లింక్ ఉన్నట్టే. ఇట్స్ ఓకే. అప్పుడు ఇక తర్వాత మనకి ఆల్మోస్ట్ 3 అయిపోయినాయి. ఒకటొచ్చేసి ఎస్‌సిఓ, సెకండ్ వన్ వచ్చేసి వెబ్‌సైట్ ఆడిట్, వెబ్ పేజ్ ఆడిట్, థర్డ్ వన్ ఏమో వెబ్‌సైట్ ఆడిట్ అండ్ ఫోర్త్ వన్ కంటెంట్ ఆడిట్. ఈ కంటెంట్ ఆడిట్ అంటే మన మెటా టైటిల్, వెబ్‌సైట్ టైటిల్ ఓకేనా? టార్గెటింగ్ కీవర్డ్స్ మన టైటిల్‌లో ఉన్నాయా లేవా? ఇప్పుడు ఏ డిజిటల్ మార్కెటింగ్ అనుకో టార్గెటింగ్ కీవర్డ్ అనమాట అన్నీ వస్తున్నాయి లేదా అప్పుడు మా టార్గెటింగ్ కీవర్డ్ వాల్యూమ్ ఇప్పుడు మన దగ్గర వెబ్సైట్లో ఉన్న ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఉందనుకో ఆ టార్గెట్ కీవర్డ్ వాల్యూమ్ ఎంత ఉందో మనం ఊబర్ సజెస్ట్లో చెక్ చేసి రాయొచ్చు అంటే మంచిగా ఉందా మంచిగా లేదా అనేసి అలాగే టార్గెట్ కీవర్డ్ కాంపిటీషన్ ఓకే. అప్పుడు ఎలాగో సెర్చ్ వాల్యూమ్ చూసినప్పుడు కాంపిటీషన్ కూడా అర్థమవుతుంది లో ఆ మీడియం అనేసి కీవర్డ్స్ ఇన్ హెచ్ వన్ ట్యాగ్లో అంటే అన్ని టైటిల్స్లో కీవర్డ్స్ ఉన్నాయా లేదా అంటే ఎస్ అలాగే ఇమేజ్ కీవర్డ్స్ ఇన్ ఇమేజ్ ఫైల్ నేమ్లో వాటిలో కీవర్డ్స్ ఉన్నాయా ఆల్టర్ టెక్స్ట్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ అండ్ క్వాలిటీ డేటా అండ్ ఇమేజ్ సైజెస్ లింక్డ్ ఫ్రమ్ అదర్ రెలవెంట్ పేజెస్ అంటే మనం ఒక పేజీ నుంచి ఒక పేజీకి రెలవెంట్గా రిలేటెడ్ చేసామా లేదా ఇవన్నీ కూడా చూస్తుంది అనమాట ఇక్కడ మీకు ఇమేజ్కి ఆల్టర్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా అంటే ఇక్కడ సేవ్ ఇమేజ్ యాజ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫైల్ నేమ్ వచ్చి ఉందన్నమాట వేరే పేరేం లేదు ఇట్లా ఫైల్ నేమ్ ప్రాపర్గా ఉందో లేదా అని చెక్ చేసుకోవాలి ఇమేజెస్కి ఇది ప్రాసెస్ అది యాక్చువల్‌గా ఇది మొత్తం ఆడిట్ చేసినాక ఇమేజ్ నేమ్ ఏమైనా ఉండొచ్చు కదా! ఇమేజ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు కదండీ! ఏంటండి అదే ఫ్యూచర్‌లో మళ్ళా ఇబ్బంది. అంటే మ్యాక్సిమం మన రిలేటెడ్ కీవర్డ్ ఉంటే బెటర్ ఏ ఫీచర్ ఫ్యూచర్లో కూడా మనకి ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకున్నది ఏంటి అని అర్థమవుతుంది సెర్చ్ ఇంజిన్ కూడా ఒకవేళ ఎవరైనా అదే కీవర్డ్ టైప్ చేసినప్పుడు మన ఇమేజ్ కనిపిస్తుంది ఎవరైనా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వస్తుంది ట్రాఫిక్ వస్తుంది కదా అందుకని మ్యాక్సిమం ఆ ఫైల్ నేమ్ ఇచ్చి అదే నేమ్తో ఆల్టర్నేటివ్ నేమ్స్ అదే లైక్ నేమ్ ఇచ్చి మన కీవర్డ్ ఇచ్చేసి మనము తీసుకోవచ్చు అనమాట ఇంకా ఓకే. లైక్ ఇట్లా ఇంకా ఈ ఆడిట్ ఈరోజు ఇది మొత్తం కంప్లీట్ చేయండి రేపు ఓకే. మీరు ఏ సైట్ చేస్తారో తీసుకోండి మీకు నచ్చిన సైట్ తీసుకొని మొత్తం అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయండి రేపటికి హ్మ్. ఎల్లుండి గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ ఎనాలిటిక్స్ రెండు చెప్తాను అయితే డన్. మీరు జిమెయిల్. మీకు వచ్చిన వెబ్సైట్ ఉంది కదా దానికి మీ జీమెయిల్ ఐడితో మీరు ప్రాక్టీస్ చేయండి అవును. మీ జీమెయిల్ అకౌంట్ ఉంది అవును. కదా అవును. వర్క్ పర్పస్ది అదే నేను ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా ఆడిట్ ఓకే. అది వర్క్ చేసుకోవడానికి వర్డ్ ప్రెస్ది హ్మ్. ఆ వెబ్సైట్కి మీరు ప్రాక్టీస్ చేయండి రేపు ఇది కూడా మీ దగ్గర ఉన్న వెబ్సైట్కి చేసి ఈ రెండిట్లో కూడా చూడండి అవి ఎస్సీఓ ఆప్టిమర్ ఎస్సీఓ సైట్ స్పీడ్ది మళ్ళీ లైక్ ఐ వెబ్ చెక్ వీటన్నిటిలో కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇంకా ఆ! ఆల్‌మోస్ట్ క్యాన్వాలో ఇప్పటి కొంచెం అంటే వరకు వీడియోస్‌ది మనకి ఉంది. అయిపోయిన వాటిలో అన్నిట్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ వీడియోస్ అయిపోయింది కదండి ఉమ్. ఓకే. ఇంకా రేపు నేను ఇవి కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఓకే. ఇంకా ఆఫ్ పేజ్ స్టార్ట్ చేద్దాం ఆఫ్ పేజ్ మనకి పడుతుంది కొన్ని రోజులు హాఫ్ పేజ్ అయిపోయిన తర్వాత ఓకే. మనము ఇంకా సోషల్ మీడియాకి వెళ్దాము హ్మ్.
ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ పేజీ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. సోషల్ మీడియాలో గూడా ఫేస్‌బుక్ యాడ్స్ వరకు, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ గనుక కంప్లీట్ చేసుకున్నామంటే, ఓకే. ఇంక రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చు మనం. మిగతా టాపిక్స్ చిన్నగా కవర్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇవి మేజర్. యాక్చువల్లీ ఇది చేశాను. మనం ఓకే. కంటెంట్ చేశాం గదా! హ్మ్. కంటెంట్ ప్లస్ ఇవి గూడా చేశాను. ఈ బ్యానర్స్ కూడా. అయితే ఆ! ఒకరోజు మంచి రోజు చూసి 2 అప్‌లోడ్ చేసేద్దాం హ్మ్. అనుకుంటున్నా. మీరేమంటారు? ఓకే. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అన్నారు కదండీ ఆర్టికల్స్. ఎక్కడ దేంట్లో అప్‌లోడ్ చేద్దాం? ఓకే. ఓకే. ఆ! అప్‌లోడ్ చేసుకోండి. మీరు క్రియేట్ చేసుకొని మీకిచ్చిన వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేసుకోండి. ఒరిజినల్‌గా నీట్‌గా రాసిన ఓకే. సరే కంటెంట్ అండి. ఇవ్వండి. నా వెబ్‌సైట్‌లో ఇప్పుడు శ్రీశాల అప్‌లోడ్ చేసేస్తేనే హాఫ్ పేజ్ అవునవును. యాక్టివిటీస్ చేయడానికి పనికొస్తది. ఇప్పుడు మీకిచ్చింది అది టెంపరరీ గదా! అది మనమేం యూజ్ చేయం గదా! అందుకని అదేమో మీరు ఓకే. ప్రాక్టీస్ ఎట్లా అప్‌లోడ్ చేయాలనేది ప్రాక్టీస్ పర్పస్ యూజ్ అవుతది. హ్మ్. మీరు ఇంకొక ఓకే. ఆర్టికల్ క్రియేట్ చేసుకొని, ఇంకొక ఇమేజ్ చేసుకొని, దాంట్లో మీరు అప్‌లోడ్ చేసుకోండి హాఫ్ పేజ్, ఆన్ పేజ్. మీరు ఓకే. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలంటే మీరు నాకు ఆర్టికల్ పోస్ట్ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు చేస్తే నేను మీకు అందులో చెప్పుకోవడానికి అప్‌లోడ్ చేసేసి ఇచ్చేస్తాను. మీరు ఆ లింక్స్ తీసుకొని చెప్పుకోవడానికి. అది కూడా మీకు ఎట్లా కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి, ఆ కీవర్డ్ పొజిషన్స్ ట్రాక్ చేయడం ఓకే. ఇవన్నీ కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఆ కీవర్డ్‌ని ట్రాక్ చేసుకుంటూ మీరు పోర్ట్‌ఫోలియో ఇది మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక్కసారండి. ఓకే. ఓకే అండి. ఇది ఇమేజ్ చేయది. ఆ! కింద దానికి టాప్ దానికన్నా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా! అదైతే షేర్ చేస్తాను. షేర్ చేస్తారా? షేర్ మామూలుగా అవర్ ప్రొఫైల్ లింక్. ఇప్పుడు దీంట్లో కొంచెం షేర్ రావట్లేదు. ఓకే. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది కదా! ఇది చేశాను. హ్మ్. హ్మ్. ఆ! ఈ ఇమేజెస్ కూడా చేంజ్ చేయండి. అలాగే అక్కడ ఇది గ్రీన్ తీసేయమంటా కలర్ దాని మీద శ్రీశైలం టైటిల్ డిజిటల్ యాడ్ అనేది. అయింది కదా! అది తీసేయండి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెక్స్ట్ ఉంది. అది కూడా తీసేయండి. అవునండి. ఇది ఓకే. ఓకే. శ్రీష హ్మ్. డిజిటల్ కదా! ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటి ఉంది కదా! సరిపోయింది. దాన్ని ఇక్కడుంది. ఇది అడ్జస్ట్ ఉంది. అది చేయాలి. తీసేస్తా. అలాగే కింద ఒకటి పారాగ్రాఫ్ ఏదో పారాగ్రాఫ్ టెక్స్ట్ సంథింగ్ అనేది. చిన్న ఓకే. టెక్స్ట్‌లో ఒకటుంది కదా! హ్మ్. అదే అది కూడా చేశాను. అదొక్కటి తీసేయాలి. తీసి ఇదొక్క టెక్స్ట్ తీయమంటారు అంతే. అది కూడా ఇది టాప్ తీసేయాలి. డిజిటల్ మనకి ఓకేనా ఇది? లేకపోతే ఇంకేదైనా ఇమేజ్ చూడమంటారా? ఇంకేదైనా బ్యానర్ ఆ! మంచిదా? ఓకే అండి. ఆ! హ్మ్. ఇంకొక ఇమేజ్ ఏదన్నా చూడండి మంచిది. ఆ! కొంచెం ఓకే. నీట్‌గా ఇంకొక ఇమేజ్ చూసి ఆ టెక్స్ట్ వరకు హైలైట్ అయ్యేలాగా. ఇన్‌స్టిట్యూట్‌లా. ఓకే. ఇంకోటేంటంటే ఇన్‌స్టిట్యూట్ లాగా ఉండేది ఏదన్నా ఉంటే చూడండి. చూస్తానండి అది. ఇన్‌స్టిట్యూట్‌కి రిలేటెడ్‌గా. ఆ! ఇన్‌స్టిట్యూట్ లాగంటే నాకు అర్థం కాలేదు. హ్మ్. అక్కడ టైప్ డిజిటల్ చేయండి మార్కెటింగ్‌కి ఒకటి టైప్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఇన్‌స్టిట్యూట్ అని కంపెనీకి రిలేటెడ్‌గా మీకు వస్తాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఆహాహా! కొట్టమంటారా? డిజైన్‌లోకెళ్ళి టైప్ చేస్తే మీకు కొత్త సెర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ట్రైనింగ్ అది ఓకేనండి. అదే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సెర్చ్ చేసేసి పెట్టమంటారు. హ్మ్. ఆ! డిజిటల్ ఇప్పుడు మార్కెటింగ్ అని ఈ మీరున్నారా? డిజైన్స్‌లోకెళ్ళి క్యాన్వాలో డిజైన్ ఉంది కదా! ఓకే. ఓకే. ఆ ఇగో డిజైన్ క్లిక్ చేయండి.
ఆ! నాకేం కనిపించట్లేదు ఇక్కడ గేమ్స్. హ్మ్. ఆ! ఇప్పుడు ఆ డిజైన్‌ల కిందకి రండి. అక్కడ డిజిటల్ మార్కెటింగ్. ఆ! ఇప్పుడు కంపెనీకి రిలేటెడ్ మంచిగా ఏదైనా ఉన్నాయో చూడండి కంపెనీస్. ఏజెన్సీ. ఇది బిజినెస్ విత్ డిజిటల్. కంపెనీస్ చూడండి లేకపోతే. ఇదొకటి. హ్మ్. అది తీసుకున్నా కూడా ఇమేజ్ వేరేది ఇది. మార్చాలి. ఆ! తీసుకోండి బానే ఉంది అది కూడా. పైది హ్మ్. అది కావద్దులెండి. ఆహాహా! అది వద్దులే. అదేమో యాడ్స్‌కి పనికొచ్చిద్ది. అది వద్దులేండి. ఏది? ఆ కింద బ్లూ కలర్‌దైనా బానే ఉంది. ఇదా? లేకపోతే కొంచెం కిందకి రా. కిందకి రండి. రోజ్‌ది. కిందకి రండి. ఇంకొంచెం కిందకి రండి. ఇదా? అది బానే ఉంది పైది. పైన కొంచెం పై ఇంకొంచెం పై నెక్స్ట్. అది బానే ఉంది. ఆ! ఇక్కడ ఇమేజ్ అది ఉందా? టెక్స్ట్ చూడండి సెపరేట్‌గా నీట్‌గా ఉంది. ఇక్కడేంటంటే ఓకే. ఇమేజ్ చేంజ్ చేయండి ఇక్కడ. ఇమేజ్ ఏది పెట్టమంటారు మరి? కంపెనీ ఇమేజ్ చేంజ్ చేసేసి ఇట్లాంటివి మీరు ఎలిమెంట్స్ దగ్గరికెళ్ళేసి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో అట్లా ఏవో పెట్టండి. మార్కెటింగ్ అట్లా బ్యాక్‌గ్రౌండా? డిజిటల్ ఏదైనా మార్కెటింగ్ పెట్టొచ్చు. ఐకానా? లేకపోతే క్లిక్ చేయండి అదే వచ్చేస్తుంది. ఫోటో. ఐకాన్స్ కాదు. ఆ! అవి ఫోటోస్ పైకెళ్ళండి. ఐకాన్స్ కూడా పెట్టొచ్చు. పైకెళ్ళండి పైకి. గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. ఇది ఇందులో తీసేయమంటారు. ఏదైనా మంచి ఇమేజ్ ఉంటే తీసుకొని పెట్టేసేయండి. ఇప్పుడు ఇక అక్కడ అయి ఉన్నాయి కదా గ్రాఫిక్‌యి అవి తీసేసి అవి తీసేసి డిలీట్. 3 ఇమేజెస్ ఉన్నాయి. 4 ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అందులో ఉన్న మంచి ఇమేజెస్ ఒకటి చూసుకోండి. రోడ్ పెట్టుకుంటారా? హ్మ్. పెట్టండి పర్లేదు. లేకపోతే కింద ఇంకోటి స్టోర్ లాగా ఉంది కదా అది కూడా పెట్టొచ్చు. లేకపోతే ఇదిగోండి కింద ఇక్కడ కిందకి అక్కడ క్లిక్ సీ ఆల్ అని ఉంది కదా లేకపోతే ఇక్కడ చూడండి ఇంకా చాలా ఇదా? రకాలు ఉన్నాయి చూడండి. ఇది కింద బ్లూ కలర్ది ఉంది చూసారా? నెక్స్ట్ లేకపోతే ఆ వరల్డ్ అయినా పెట్టండి. అది పెట్టండి. క్లిక్ చేయండి అది. ఆ, అవతల తీసేసి ఇది కొంచెం పెద్దది చేయండి. అవతల దీన్ని తీసేయండి. ఎడిట్ చేయాలి. సైజ్ అట్లా మీకు నచ్చిన డిజైన్ చేయండి దాన్ని. సైజ్ అంటే కార్నర్లో పట్టుకొని డ్రాగ్ చేయడం. ఇది చాలా డాక్యుమెంట్. ఇంకా అట్లా ఇంకొకళ్ళు మీకు ఇంకేదైనా నచ్చింది అనుకోండి మీరు చూసినప్పుడు అవి పెట్టేసుకొని చేయండి అంతే. ఇంకా పైన శ్రీషా పెట్టి ఇక్కడ కంటెంట్ టెక్స్ట్ స్టాప్ నీట్గా చేసి కనిపిస్తుంది కదా టెక్స్ట్ హైలైట్ అవ్వాలి. పెట్టేసి ఇంకా మీరు చేసి అప్లోడ్ చేసి ఇవ్వండి. రేపు అది ఇక్కడ ఇస్తాం. మీరు దాంట్లో ఏదైనా చేయాలనుకుంటే మీరు ఓన్గా చేసుకోండి. శ్రీషా పెట్టి కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేయమంటారా? పర్లేదు ఇక్కడ అయినా ఏమన్నా మీరు నిదానంగా చేయండి. నెంబర్ ఇప్పుడు అర్జెంట్ పెట్టేసి ఏం లేదు. మీరు పెట్టమంటారా? కొంచెం ఖాళీ ఉన్నప్పుడు మీరు స్లోగా చూసుకొని చేయండి. ఏం పర్లేదు. అక్కడ సర్కిల్ కూడా అవసరం లేదనుకుంటే తీసేసి డిలీట్ ఇంకేదైనా చేసేస్తాను. కావాలంటే యాడ్ చేయండి. ఇక్కడేమో లేదంటే జాయిన్ జాయిన్ అవ్వమన్నా అవ్వని ఏదో ఏదైనా ఒకటి అందులో రాయండి. నెంబర్ లేకపోతే అది డిలీట్ తెలుపడానికి చేసేసేయండి. పెడతాను. ఆ, ఓకే. అదేలే ఆ, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ సరే. తీసేసి మనకు ఇంకా అట్లాగా మీకు కావాల్సినవి ఇంకేదైనా చేసుకోండి డిజైన్ అంటారు. నచ్చింది అనుకోండి అది కూడా తీసుకోండి. ఓకే. ఓకే. ఆ, కాకపోతే ఇప్పుడు మనం బ్లాగ్ పోస్ట్ కాబట్టి టెక్స్ట్ హైలైట్ అయితే బాగుంటుంది. ఓకే. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇమేజెస్ మనకి. ఒకవేళ ఇంకేదన్నా రిలేటెడ్గా అనిపిస్తే అది పెట్టండి. అదే కంటెంట్ అయితే చేశాను. తీసి పెట్టాను. ఇదైనా
ఇక్కడ దాని నెంబర్ రాసేసి లేకుంటే జాయిన్ నవ్ అని పెట్టమంటారా? హ్మ్. కంటెంట్ క్లియర్‌గా ఉండాలి అంటారు మీరు. ఓకేనండి ఇది? ఆ! ఓకే. కింద ఫోన్ నంబర్ గాని ఏదైనా యాడ్ చేసి వెబ్‌సైట్‌లో ఉంటది కదా! ఆ నంబర్ యాడ్ హ్మ్. నెంబర్ 905 208 905 1947. 208 1947. దీని కూడా బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా కలర్ గాని ఉందంటారా? హ్మ్. మనకి అది నెంబర్ కాల్ సింబల్ రావాలంటే ఎక్కడ ఉంటదండి కాల్ సింబల్? అవి ఎలిమెంట్స్‌లోనే. ఆ పైన డిజిటల్ మార్కెటింగ్ తీసేసి ఫోన్ అని పెట్టండి ఒకసారి. ఓకేనండి. ఇది ఫాంట్ కలర్. ఈ రెండో కంటెంట్ కొంచెం ఎడిట్ చేసి నెంబర్ పెట్టి పంపిస్తాను. టాప్ డిజిటల్ మార్కెటింగ్. హ్మ్. ఇది కంటెంట్ ఏమైనా కలర్ చేంజ్ చేయమంటారా? హ్మ్. హ్మ్. కంటెంట్ ఏం కలర్ ఏం అవసరం లేదు బానే ఉంది గానీ ఇంకా ఏమంటారండి? ఓకే. ఓకే. సరిపోయింది. ఇది పంపించేస్తాను. ఇది ఇంకేముంది. ఒకటే కంటెంట్ ఒకటి నెంబర్ ఎడిట్ చేసేసి హ్మ్. పంపించేస్తాను. షేర్ పెట్టేస్తాను. ఈ సైజ్ అంతే కదా! మళ్ళీ మనం రీసైజ్ చేసుకోవాలా? ఇమేజ్ అయితే మీరు మీ తగ్గట్టుగా అంత లేకపోతే అవసరం లేదు. అవసరం లేదు. సరే అండి అయితే మరి. ఓకే. థాంక్ యూ. హ్మ్. అదే వెబ్‌సైట్ ఆడిట్ ఒకటి చేయమంటారు. హ్మ్. ఓకే. ఓకే. అదే వీడియోది ఆ! ఇమేజ్ ఓకే. ఆడిట్ రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ ఇమేజ్ కంప్లీట్ చేసేసేయండి ఈ రోజుతోటి.
ఓకే. ఇంకా కంప్లీట్ చేసేసుకుంటే ఇంక నుంచి మీకేంటంటే డైలీ మీకు ఎస్ఈఓ వర్క్‌లోనే కష్టం సరిపోద్ది ఇక అవును. రేపటి నుంచి. అదేలే ఇంక చేశానండి. మళ్ళీ మీకు ఇవి ఇప్పుడు చేసుకోవడానికి యాక్చువల్‌గా పెండింగ్ ఒకసారి వెనక్కి రావడానికి మళ్ళీ కష్టం గదా! వెబ్ ఏంటి వెబ్‌సైటే చేయాలి యాక్చువల్‌గా. దాంట్లోనే అది డబ్ల్యూపీ ఏదో అన్నారు? రీసెట్ అన్నారు గదా! హ్మ్. హ్మ్. ఇక్కడ ఆగిపోయాను. చేస్తానండి అదొకటి కంప్లీట్. ఓకే ఆ! అండి. డబ్ల్యూపీ రీసెట్. ఓకే అండి. థాంక్ యూ. ఒకవేళ రాకపోతే రేపు క్లాస్‌లో చూద్దాము. సరే.